ఓకే, కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాము. క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి చాలా ప్రాముఖ్యముగా మనకు కనబడుతున్నాయి. ఈ శ్రమలలో అనేక మంది విశ్వాసులు చెదిరిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. క్రైస్తవులకు శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలను అనుభవించి ఆ శ్రమలలో నిలువబడుటకు బదులుగా ఆ శ్రమలలో ఎంతగానో కృంగిపోయి బాధపడి విశ్వాసము నుండి వైదొలిగే వారే లోకములో చాలా మంది కనబడుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాము. శ్రమలు వచ్చినప్పుడు మనము దాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నాము? ఆ శ్రమలలో దేవుని కొరకు ఎందుకు నిలబడలేకపోతున్నాము? ఆ శ్రమలను తట్టుకొని ఎందుకు బ్రతకలేకపోతున్నాము? ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతున్నటువంటి వారు లోకములో ఎంతో మంది మనకు కనబడుతున్నారు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలో మనమందరము కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది మనకు అర్థం కాలేదు గనుకనే శ్రమలు వచ్చినప్పుడు మనము పడిపోతున్నాము. పడిపోకుండా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఈ పాఠాన్ని మనము నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు పడిపోకుండా దేవుని కొరకు నిలబడాలనంటే శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలో మనము ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించగలగాలి. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన చిత్తం ఏమై ఉందో మనము తెలుసుకోవాలి. ఈనాడు శ్రమలు వచ్చినప్పుడు మనం పడిపోతున్నాము అనంటే దానికి గల కారణం ఏంటిదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు 4 నేలలను గురించి మాట్లాడాడు. మనందరికీ తెలిసిన మాటనే. ఆయన విత్తుతుండగా కొన్ని రాతి నేల మీద పడ్డాయంట. పైన మన్నుండి దాని క్రింద రాయి ఉన్నటువంటి నేలలో పడితే అవి పడ్డ తర్వాత ఏమయ్యాయంట? మొలకెత్తాయి. కానీ వేరు లేనందున, నీరు అందనందున అది కొన్ని రోజులకి ఏమైందంట? ఎండిపోయి చచ్చిపోయింది అని యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో మనకు ఈ వివరణ ఇస్తాడు. ఇది శిష్యులకు అర్థం కాలేదు. అర్థం కాక మరలా వచ్చి విత్తువానిని గురించినటువంటి ఉపమానము, దాని భావము మాకు తెలియజేయమని యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, రాతి నేలను విత్తబడిన వారెవరనగా వారు వాక్యం వింటారు, సంతోషముతో ఆ మాటలను అంగీకరిస్తారంట. వాక్యాన్ని వింటారు, సంతోషముతో ఆ దేవుని మాటలను అంగీకరించి ఎదగడము కూడా ప్రారంభిస్తారంట. ఎవరు? రాతి నేలను విత్తబడినటువంటి వారు, రాతి నేలను కలిగినటువంటి వారు. కానీ వాక్యము నిమిత్తము, వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో వాక్యము నిమిత్తము కానీ, దేవుని నిమిత్తము కానీ శ్రమ అయినను హింస అయినను కలుగగా వారు ఏమైపోతారంట? అభ్యంతర పడతారు అన్నమాట బైబిల్లో రాయబడింది. అంటే రాతి నేలను కలిగినటువంటి విశ్వాసులు ఎలా ఉంటారంటే వాక్యాన్ని వింటారు, విని దాన్ని అంగీకరిస్తారు కూడా. ఏం చేస్తారంట? విని ఆ వాక్యాన్ని అంగీకరించి సంతోషముతో ఫలించడము కూడా, ఎదగడము కూడా ప్రారంభిస్తారు.
అయితే వారిలో వేరు లేదు. వేరు లోతులకు వెళ్ళాలంటే కింద రాళ్ళు ఉండొద్దు. ఆ రాళ్ళు ఉండడం ద్వారా వేరు లోతుగా వెళ్ళలేకపోతుంది, నీటిని గ్రహించలేకపోతుంది. కాబట్టి ఈ ఎండ వచ్చినప్పుడు, అనగా విశ్వాస జీవితములు, నీకు శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, హింసలు కానీ నీ జీవితంలో ఎదురైనప్పుడు ఏమైపోతామంట? అభ్యంతరపడి దేవుని నుండి తొలగిపోయి ఎండిపోతాము అన్న మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు శ్రమలలో దేవుని నుండి వైదొలిగే వారందరూ కూడా ఎవరు అని దేవుడు చెప్తున్నాడంటే, రాతి నేలను కలిగిన విశ్వాసులు. అర్థమైందా? రాతి నేలను కలిగినటువంటి విశ్వాసులు. ఎవరి హృదయాలలోనైతే ఈ రాళ్ళు ఉంటాయో ఆ రాళ్ళు తీసివేయబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రాళ్ళే గనుక నీ హృదయములో ఉంటే నువ్వు దేవుని కొరకు నిలువబడలేవు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి శిష్యులు అభ్యంతరపడ్డారా? శ్రమలు వచ్చినప్పుడు ఆయనను వెంబడించారా? అంటే యేసు ప్రభువును వెంబడించినటువంటి వారిలో కూడా ఏ హృదయం కనబడుతుంది చూడండి. యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యుల హృదయాలలో కూడా ఏమి కనబడుతున్నాయి అంటే రాళ్ళు కనబడుతున్నాయి. అర్థమైందా? ఆ రాళ్ళని ఏమంటున్నాడు? శ్రమలు, హింసలు అన్న మాట అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు వీరు తొలగిపోతారంట. రాతి నేల కలిగిన హృదయాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చి ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనందరికీ తెలుసు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన ప్రతి విషయాన్ని ఆయన వివరించి చెప్పాడు. అయినా ఇన్ని మాటలు చెప్పినా కానీ దేవుని కొరకు, యేసు ప్రభువు కొరకు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు నిలవబడ్డారా? చెదిరిపోయారా? అభ్యంతర పడను అని చెప్పిన వారు ఏమయ్యారు? రాతి నేలను పడినటువంటి వారు ఎలా ఉంటారంట? శ్రమలు, హింసలు వచ్చినప్పుడు అభ్యంతర పడి తొలగిపోతారు అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు శిష్యులు కూడా ఏమయ్యారు? యేసు ప్రభువు నిమిత్తము శ్రమలు, హింసలు వచ్చినప్పుడు వైదొలిగినట్టుగా, అభ్యంతర పడినట్టుగా మనకు బైబిల్ చదివితే అర్థమవుతుంది. కానీ మరలా ప్రభువుని వారిని దర్శించి వారిలో ఉన్నటువంటి ఆ రాళ్ళు తీసివేసినప్పుడు అప్పుడు వాళ్ళు శ్రమలలో నిలువబడి, ఏ శ్రమలకైతే భయపడి పారిపోయారో ఆయన కొరకు, శ్రమలు అనుభవించడం కొరకు చనిపోయినా సరే అని ఆనందముతో ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి ముందుకొచ్చారంటే అంతకుముందు వీరిలో ఏం లేదు, తర్వాత వీరిలోనికి ఏమొచ్చింది? అంతకుముందు శ్రమలు వచ్చినప్పుడు పారిపోయారు. కానీ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ శ్రమలు అనుభవించడం కొరకు, ఆయన కొరకు చనిపోవడానికైనా ముందుకొచ్చారు. ముందు లేనిదేంటిది, తర్వాత వారి జీవితంలో ఉన్నదేంటిది? ముందు శ్రమలు వచ్చినప్పుడు పారిపోవడం ఎందుకు చేశారు? తరువాత ఆ శ్రమలను అనుభవించడానికి ప్రాణాన్నైనా లెక్క చేయకుండా విశ్వాసముతో ఎందుకు ముందడుగేశారు? ఇది మనకు అర్థం కావాలి. ఇది మనలో కూడా లేదు కనుకని శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతున్నాం? మనము బలహీనమైపోతున్నాం, అన్ని విషయాలలో కృంగిపోతున్నాము.
ఇలాంటి పరిస్థితి మనకు రావద్దనంటే శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి? ఒకప్పుడు శిష్యులు నిలవబడకపోవడానికి గల కారణం ఏంటిది, తరువాత నిలువబడడానికి గల కారణం ఏంటిదో ఇప్పుడు మనం ఆలోచిస్తూ సందర్భంలోనికి వెళ్ళిపోతాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నాడు. శిష్యులలో ముందు లేనిది ఏంటిదంటే క్రీస్తు కలిగిన ఆ మనసు శిష్యులలో ముందు లేదు గనక శ్రమలు వచ్చినప్పుడు అభ్యంతరపడి పారిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత ఆయన మనసును ధరించుకొని శ్రమలను అనుభవించడానికి ఆ ప్రభు కొరకు ప్రాణాలను సైతము లెక్క చేయకుండా ఆ శ్రమలను, శోధనలను, హింసలను అనుభవించడానికి వారు మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా ముందుకు వచ్చినట్టుగా మనకు లేఖనాలను చదివితే మనకు అర్థమవుతుంది. అంతకు ముందు వీరిలో ఏం లేదంటే క్రీస్తు కలిగిన మనసు వారికి లేదు. ఇదే తేడా అన్నమాట. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక. యేసు ప్రభు ఏం చేశాడంట? శరీరమందు శ్రమలు అనుభవించాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడు? అనేకమైన శ్రమలను యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమందు అనుభవించాడు. మనందరి పాపముల కొరకు ఇంకా ఏం చేశాడంటే భరించలేని భయంకరమైనటువంటి శ్రమను, మరణ శిక్షను కూడా మన కొరకు అనుభవించాడు. ఇంత భయంకరమైన మహాశ్రమ యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చినప్పుడు ఆ శ్రమలలో ఆయన ఎలా ఉన్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని శ్రమలు వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కూడా పాపం చేయలేదు, ఎక్కడ కూడా అవిశ్వాసానికి లోనవ్వలేదు, ఎక్కడ కూడా దేవునికి అవిధేయత చూపలేదు, ఎక్కడ కూడా దేవునికి దూరం కాలేదు. ఇది మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇంత భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా ఆయన దేవుని కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఎంత గొప్పగా నిలవబడ్డాడో ఈనాడు మనకు అర్థమైతే, ఆయన లాంటి మనసు ఈనాడు క్రైస్తవులమైన మనకుంటే మనకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా మనము కూడా ప్రభువు వలె దేవుని కొరకు నిలవబడతాము, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. కాబట్టి మనకు కావలసింది ఏంటిది అని అంటే ముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు, ఆయన శరీరమందు శ్రమ పొందెను గనుక మీరును అట్టి మనసుని, ఆయన కలిగిన ఆ మనసుని మీరు ఆయుధంగా ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంట? మనం అందరము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనసుని ఆయుధముగా మనం ధరించుకోవాలి. యుద్ధానికి వెళ్ళే ఒక సైనికుడు ఖడ్గాన్ని ధరించుకుంటాడు, విల్లును, బాణాన్ని తీసుకొని వెళ్తాడు. ఈటెలు పట్టుకొని యుద్ధం చేసేవారు ఈట పట్టుకొని వెళ్తారు. రకరకాలుగా యుద్ధం చేసేవారు మనకు సైన్యంలో కనబడుతుంటారు. ఇప్పుడు ఆయుధం ఎవరికి అవసరం అంటే యుద్ధం చేసే వారికి ఆయుధం అవసరం. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఆయుధాన్ని ధరించుకోవాలంటున్నారు. అంటే అర్థం ఏంటిది? క్రైస్తవులు కూడా యుద్ధం చేయాలి. దేనితో యుద్ధం చేయాలంటే
శ్రమలతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, లోకముతో పోరాడాలి. ఇప్పుడు సాతానుతో పోరాడాలన్నా నీకు ఆయుధం కావాలి, శ్రమలతో పోరాడాలన్నా నీకు ఆయుధం కావాలి, లోకముతో పోరాడాలన్నా నీకు ఆయుధం కావాలి. ఆయుధం లేకపోతే, ఆయుధం లేకుండా ఒకవేళ సాతాను మీదకి పోయావనుకో, వాడి నిన్ను చీల్చి చెండాడతాడు. ఆయుధం లేకుండా నువ్వు లోకంలోనికి వెళ్ళావు అనుకో, లోకము తన ఆశల చేత నిన్ను జయించి పట్టి బంధించి నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది. అవునా కదా? ఈ శ్రమలతో నువ్వు ఒకవేళ ఆయుధం లేకుండా వెళ్ళావనుకో, ఈ శ్రమలు ఏం చేస్తాయి? నిన్ను పట్టి దేవునికి దూరం చేస్తాయి. ఈ శ్రమలు నిన్ను దేవునికి దూరం చేయొద్దన్నా, లోకము తన ఆశల చేత నిన్ను బంధించొద్దు అన్నా, సాతానుడు నిన్ను చీల్చి చెండాడకుండా పాపములో పడవేయకుండా ఉండాలి అన్నా, నీకు ఒక ఆయుధం కావాలి అని అంటున్నాడు. అది మోస్ట్ పవర్ఫుల్, ఈ భూమి మీద అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఏదైనా ఉంది అని అంటే ఇదే. ఎందుకంటే ఇది నిన్ను పడిపోకుండా జాగ్రత్తగా నిలబెడుతుంది, పడిపోకుండా కాపాడుతుంది. సాతాను మాయలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, లోకములో పడిపోకుండా, శ్రమలలో మనము పడిపోకుండా, అన్ని విషయాలలో నిన్ను నిలవబెట్టే ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అది క్రీస్తు యొక్క మనస్సు. ఈ మనస్సును మనం ఏం చేయాలంట? ఆయుధముగా ధరించుకోవాలి. ఈ ఆయుధం లేకపోతే ఖచ్చితంగా పాపం చేస్తావు. ఈ ఆయుధం లేకపోతే లోకాశంలో పడిపోతావు. ఈ ఆయుధం లేకపోతే శ్రమలలో నువ్వు దేవునికి దూరం అవుతావు, కృంగిపోతావు, బాధపడతావు, చింతిస్తావు. దేవుడు చేయొద్దన్న పనులు చేసి విశ్వాస భ్రష్టుడవుతావు. ఇలాంటి పరిస్థితి నీకు రావద్దని అంటే దేవుడు నీకు చెప్తున్నాడు. అదేంటిదంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడి ఏ విధంగా నమ్మకంగా దేవుని కొరకు నిలవబడి దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చి పాపము లేకుండా ఏ విధంగా జీవించాడో, ఆయన కలిగిన మనస్సును, అట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకొనుడి అన్న మాట మనకి ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇదే మాట ఉంటది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉండాలంట? క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలనంటే ఆయన మనస్సును కలిగి ఉండాలి. ఆయన మనస్సు ఎవరిలోనైతే ఉంటుందో వారు దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతారు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు, ఈ భూమి మీద దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. ఒకటే మాట చెప్తున్నాను, ప్రతి క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటో తెలుసా? ఒక్క మాట చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. వస్త్రాలు లేకపోయినా సరే గాని క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక అట్టి మనసుని మనము వస్త్రముగా, ఆయుధముగా మనము ధరించుకోవాలి. తప్పుగా అర్థం చేసుకోకండి. ఎంత ప్రాముఖ్యమో నేను మీకు చెప్పడానికి ఆ మాట చెప్పాను. అర్థమైందా? ఆ మనసు అంత ప్రాముఖ్యమైనది, అంత విలువైనది, అంత ఇంపార్టెంట్ అంటున్నాను. అట్టి మనసు ఈనాడు మనకుందా? ఈ మనసు మనకు ఉంటే ఈనాడు శ్రమలలో మనం ఎలా ఉంటామో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఏం చేయాలంటే మనం అందరము క్రీస్తు యేసు కలిగిన ఆ మనసును ఆయుధముగా ధరించుకోవాలి. ఈ మనసు నీకు లేకపోతే ఈనాడే ఆ మనసును ఆయుధంగా ధరించుకోవాలి. ధరించుకుంటే శ్రమలలో నువ్వు ఎలా ఉండాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. శ్రమలలో నువ్వు ఎలా ఉండాలో, నువ్వు పడిపోకుండా ఎలా బ్రతకాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. ఓకే, మొదటి విషయం, శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఇదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి.
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి అని అంటున్నాడండి. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ అంటే, మిమ్మల్ని శోధించుటకు, మిమ్మల్ని శోధించడానికి, మీ విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి మీకు కలిగే అగ్ని లాంటి మహాశ్రమలను గూర్చి. ఎలాంటి శ్రమలంట? ఎందుకు వస్తున్నాయంట? మిమ్మల్ని శోధించడానికి. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయని దేవుడు చెప్తున్నాడంటే, మనలను శోధించడానికి వస్తున్నాయంట, మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి వస్తున్నాయంట. ఎలాంటి శోధనలు వస్తున్నాయి అని దేవుడిని అడిగితే, అగ్ని వంటి మహాశ్రమలు వస్తున్నాయి అని దేవుడు చెప్తున్నాడు. మనల్ని శోధించడానికి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన జీవితంలో వచ్చి అగ్ని లాంటి మహాశ్రమలను గురించి మనం ఏం కావద్దంటున్నాడు? ఆశ్చర్యపడకూడి. మనకేదో వింత సంభవిస్తుంది, మనకేదో జరగబోతుంది, ఏదో అయిపోతుంది, నాకే ఎందుకు ఇలా అయ్యిందనేసి ఆశ్చర్యపడకూడి అన్న మాట ఇక్కడ బైబిల్లో రాయబడింది. ఎలాంటి శోధనలంట? అగ్ని వంటి మహాశ్రమలు. వీటిని భరించడము కష్టమా సులువా? ఇప్పుడు శ్రమలు అంటే మనము మామూలుగా ఆలోచించవచ్చు, కానీ అవి మన జీవితంలో వచ్చినప్పుడు వాటి విలువ మనకు అర్థమవుతుంది. రానంత వరకు మనకి ఎలా ఉంటుంది అంటే నార్మల్గానే ఆలోచిస్తాం. అది మనకు అర్థం కానికి దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమలు అనుభవించేవారు ఎంత బాధపడతారో వాళ్ళకే తెలుస్తుంది. దాన్ని దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే అగ్నితో పోలుస్తున్నాడు. ఒక మనిషి నిలువెల్ల అగ్నిలో తగలబడుతున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి? భరించగలడా అంటున్నా. భరించడం చాలా కష్టం. భరించలేని భయంకరమైన శోధనలు నిన్ను శోధించడానికి, నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి వస్తాయి. ఇప్పుడు ఇలాంటి అగ్ని లాంటి శ్రమలలో, శోధనలో నువ్వు నిలువబడము సులువైన విషయమా, కష్టమైన విషయమా? ఎప్పుడు కష్టమనంటే ప్రభువు మనసు నీలో లేనప్పుడు అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అసలు నువ్వు భరించడం అసాధ్యము. అందుకొరకే మొదటగా మాట చెప్పాను, ప్రభువు కలిగిన ఆ మనసు నీకు ఆయుధంగా ఉంటే ఈ మహాశ్రమలను గురించి మనం ఏం వాడమంట? ఇది చాలా చిన్నగా అనిపిస్తాయంట. ఈ మహాశ్రమలు ఎలా అనిపిస్తాయంట? చాలా చిన్నగా అనిపిస్తాయి. భక్తులకు అదే అనిపించింది. మనము పొందబోవు ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని అంటున్నారంటే, భక్తులలో ఏ మనసు ఉంది? యేసుక్రీస్తు కలిగిన ఆ మనసు వారిలో కలిగి ఉన్నారు గనక, ఆయుధంగా ధరించుకున్నారు గనక, వారి విశ్వాస జీవితానికి పరీక్షగా ఎన్ని శోధనలు, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చినా వారు ఎంత మాత్రము భయపడలేదండి. ఎంత మాత్రము కూడా కృంగిపోలేదు వారు. అర్థమైందా? ఆ మహాశ్రమలు కూడా ఎలా చూశారో తెలుసా? ఇవి ఎన్న తగినవి కావు అన్నారండి. ఇవి లెక్కనా మాకన్నారండి. అర్థమైందా? ఇవి ఎన్న తగినవి కావు అంటున్నారంటే, క్రీస్తు కలిగిన మనసు మనలో ఉంటే మనం మాట్లాడే మాట కూడా భక్తులలా ఉంటది. ఒకవేళ మనసు లేదనుకో, ఈ అగ్ని లాంటి మహాశ్రమలను గురించి అవి మన జీవితంలో వచ్చినప్పుడు దేవునిలో నుండి తొలగిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఒకటి, మనల్ని శోధించడానికి మన విశ్వాస జీవితంలో వచ్చే అగ్ని లాంటి మహాశ్రమలలో నువ్వేం కావద్దంట?
ఆశ్చర్యపడొద్దు అనేది మొదటి పాయింట్. ఏంటిదంట? శ్రమలలో నువ్వు ఆశ్చర్యపడొద్దు. ఇవి నీకు సంభవించినప్పుడు, ఎలాంటి శ్రమలు? అగ్ని లాంటి మహాశ్రమలు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యపడకూడదు. ఎవరు ఆశ్చర్యపడరని తెలుసుకున్నాం? క్రీస్తు కలిగిన మనసు ఆయుధంగా ధరించుకున్నవారు ఈ అగ్ని లాంటి మహాశ్రమలను గురించి ఆశ్చర్యపడరు. ఇవి ఎన్న తగినవి కావు అని వారు అనుభవించడానికి సిద్ధపడతారు. కానీ ఆ మనసు లేని వారు ఆశ్చర్యపడి, నాకేదో సంభవిస్తుంది, అనవసరంగా నేను దేవుని నమ్ముకున్నానని దేవుళ్ళ నుండి తొలగిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు. మరికొంతమంది విశ్వాసాన్ని విడిచిపెట్టేవారు కొంతమంది ఉంటారు. మొదటి విషయం ఏం తెలుసుకున్నామంటే, శ్రమలలో ఆశ్చర్యపడకూడదు. ఇలాంటి భయంకరమైన శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఆశ్చర్యపడకూడదని మొదటి విషయం తెలుసుకుంటున్నాం. రెండో విషయం, ఎఫెసీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని అంటున్నాడండి. శ్రమలలో మనం ఏం కావద్దంట? ఆశ్చర్యపోవద్దని తెలుసుకుంటున్నాము. ఆ శ్రమలు మన జీవితంలో కలిగినప్పుడు ఇంకా ఎలా ఉండొద్దంట? అధైర్యపడకూడదు, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అంటున్నాడు. ధైర్యమును విడిచిపెట్టకూడదు అని అంటున్నాడు. ఎందుకంటే ఈ శ్రమలు నీకు మహిమకరమై ఉన్నది అని అంటున్నాడు. ఇవి నీకు మహిమను తీసుకొని వచ్చేవి అని అంటున్నాడు. అందుకొరకే ఏమంటున్నాడు? ఇవి నీకు మహిమను తీసుకొని వస్తాయి గనక శ్రమలు వచ్చినప్పుడు నువ్వు అధైర్యపడకూడదు, బలహీనము కాకూడదు, కృంగిపోకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉండాలి మళ్ళనంటే, యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదవండి. అధైర్యపడకూడదు, మరి ఎలా ఉండాలి? యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును అని అన్నాడా? కలగవు అని అంటున్నాడా? అవునా కదా? కానీ చాలా మంది ఏమంటారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు శ్రమలు రావండి, యేసు ప్రభువుని నమ్మితే మీకు శోధనలు రావు, ఏ బాధలు రావు అని లోకములో బోధకులు బోధిస్తున్నారు. మళ్ళీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? అవునా కదా? లోకములో బోధకులు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువుని నమ్ముకోనండి, ఏ శోధనలు మీ దగ్గరికి రావంటున్నారు. మళ్ళీ యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? లోకములో ఉన్నంత వరకు నన్ను నమ్మిన మీకు ఏమొస్తాయంటున్నాడు? శ్రమలు కలుగును. ముందే చెప్తున్నాడా? వచ్చిన తర్వాత చెప్తున్నాడా? అవునా కదా? ముందే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, లోకములో మీరు ఉన్నంత వరకు మీకు శ్రమలు కలుగుతాయి అని దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ. శ్రమలు కలుగుతాయి, వస్తాయి. అయినా ఆ శ్రమలలో మీరు ఎలా ఉండాలి అని అంటున్నాడంటే, అధైర్యపడకుండా ధైర్యముగా ఉండాలి అన్నమాట కింద వ్రాయబడింది. అయినను ధైర్యము తెచ్చుకొనుడి,
నేను లోకమును జయించి ఉన్నాను అన్న మాట అంటున్నాడు. ఇదెందుకు అంటున్నాడు? ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటున్నా. మొదటిగా ఏం తెలుసుకున్నాం? శ్రమలు, అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపడకూడదని తెలుసుకున్నాం. రెండో మాట ఏం తెలుసుకున్నాం? అధైర్యపడకూడదు అని తెలుసుకున్నాం. అధైర్యపడకూడదు అని అంటే ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి అని అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువు నమ్మిన వారందరికీ శ్రమలు వస్తాయి. యేసు ప్రభు చెప్పాడు వస్తాయి కనుక మీరు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ మహిమ కొరకు వస్తున్నాయి, నాకు కూడా వచ్చాయి, నేను వాటిని జయించాను, నా మనసు మీరు కూడా ధరించుకునుండి మీరు కూడా వాటిని జయిస్తారు. ఆ మనసు మనలో ఉన్నప్పుడు మనము అధైర్యపడమంట. ఎలా ఉంటాము? ధైర్యంగా ఉంటాము అన్న విషయం మనము ఆలోచిస్తున్నాం. ధైర్యంగా ఉంటామంట. శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉంటాడంట? ధైర్యంగా ఉంటాడు, అధైర్యపడడు. మహాశ్రమలలో, అగ్ని లాంటి మహాశ్రమలలో ఆశ్చర్యపడడు అని ఈ రెండు విషయాలను మనము ఆలోచించాం. శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలి అని ఇంకా ఆలోచిస్తే బైబిల్లో రాయబడింది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే శ్రమలు వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు ఏం చేయాలనంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? మూడో విషయం, శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడు ఆ శ్రమలలో ఎలా ఉండాలి అని అంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు ఈ ప్రార్థన చేయడానికి బదులుగా ఏదేదో చేస్తుంటాం కానీ ప్రార్థన చేయడం మాత్రం క్రైస్తవులు చాలా మంది చేయడం లేదు. అందుకొరకే దేవుడి మాట అంటున్నాడు, ప్రభు మనసు ఎవరిలోనైతే ఉంటుందో వారు ఆశ్చర్యపడరు, అధైర్యపడరు, ధైర్యంగా ఉంటారు. మూడవది, ఆ శ్రమలలో దేవునికి ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు అన్నాడు కదా, ఆయన అప్పగింపబడే రాత్రి ఏం చేస్తాడు? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అన్న మాట యేసు ప్రభు అన్నాడు అనలేదా? దేంట్లో ప్రవేశించకుండానట్లు? శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయుడి ఏమర్థమైంది మనకు? శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలని తెలుసుకున్నాం? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనకు అనేక సంగతులు అర్థమవుతాయి. అసలు ఈ శ్రమలు ఎందుకొరకు వచ్చాయి అన్న విషయం మనకు దేవుడు తెలియజేస్తాడు, అర్థమవుతాయి. ఆ శ్రమలలో మనం ఎలా ఉండాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎందుకంటే సాధారణముగా మనుషులకు కలుగు శ్రమలు తప్ప, శోధనలు తప్ప ఏది కూడా మనకు సంభవించట్లేదంట. ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ శోధనలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ శ్రమలలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడంట. కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు కదా, 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ శ్రమలలో, ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పరుస్తాడంట. కాబట్టి శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలంటే
ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? శ్రమలలో క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ శ్రమలు నా మేలు కొరకే వచ్చాయన్న మాట నీకు అప్పుడు అర్థమవుతాయి. ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి? అవును, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని మనసు అర్థమవుతుంది. ఫస్ట్ ఈ శ్రమలు మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అన్న విషయం అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు ఈ శ్రమలలో మనము ఏమనుకుంటామో తెలుసా? ఈ శ్రమలను మనం ఏమనుకుంటామో తెలుసా? ఇవి మన కీడు కొరకు వచ్చినవి కాదు, ఇవి మన మేలు కొరకే వచ్చాయన్న విషయం ఎప్పుడు అర్థమవుతుంది అంటే, అవును, ప్రార్థన పూర్వకంగా మనము దేవునితో మాట్లాడినప్పుడు 100% ఈ శ్రమలు, ఈ హింసలు, ఈ ఉపద్రవాలు మన మేలు కొరకే వచ్చాయన్న మాట మనకు అర్థమవుతుంది. 119వ కీర్తనలో 71వ వచనంలో వ్రాయబడిన మాట ఒకసారి చదవండి. 119వ కీర్తన 71వ వచనం త్వరగా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్న మాట అక్కడ వ్రాయబడింది. ఏమంటున్నాడు అక్కడ? నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు. నేను ఏం నేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే దేవుని యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞలను నేర్చుకోవడానికి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నేర్చుకోవాలని మన యందు దేవుడు ఆశపడుతున్నాడు. అవి నేర్చుకోవడానికి భక్తుడేమంటున్నాడు? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్న మాట అంటున్నాడంటే మీకేమర్థమైంది దాంట్లో? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట మేలాయను. శ్రమ నొంది ఉండుట మేలాయను, మేలు. ఈ శ్రమలు నా మేలు కొరకే అంటున్నాడు. దేవుణ్ణి నేర్చుకోవడానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, ఆయన ఆజ్ఞలను, ఆయన మనసును అర్థం చేసుకోవడానికి, ఈ క్రమములో ఆయనకు దగ్గర కావడానికి మనము ప్రయత్నిస్తున్నప్పుడు మన జీవితములో ఆ విశ్వాసాన్ని తొలగించడానికి, మనల్ని దేవునికి దూరం చేయడానికి సాతానుడు మన జీవితములో కలిగించే ఈ శ్రమలు మన జీవితానికి మేలంటున్నాడు. ఈ శ్రమలలో నువ్వు దేవునికి నిలబడితే ఆయన కొరకు నువ్వు ఉంటావు. నువ్వు గట్టి విత్తనాన్ని అన్నమాట. అర్థమైందా? ఈ శ్రమల్లో నువ్వు తొలగిపోకుండా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని సంబంధివా, అపవాది సంబంధివా అన్న విషయం ఇక్కడనే తెలిసిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఆయన కట్టడలను నేర్చుకున్నట్లు మన బ్రతుకుల్లో శ్రమలు నొంది ఉండటము, శ్రమ పొంది ఉండటము మనకు మేలు అంటున్నాడు. అంటే శ్రమలు ఎందుకొరకనంటే నీ మేలు కొరకే అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకొరకంట? నీ మేలు కొరకే అని అంటున్నాడు. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్న మాట శ్రమలు అనుభవించిన భక్తుడే మాట్లాడుతున్నాడు. శ్రమ నొంది ఉండడము నాకు మేలు అని అంటున్నాడు. ఏం మేలంట? శ్రమను పొందడం నాకు మేలు అంటున్నాడు. ఒకనాడు మోషే ఏమన్నాడు? క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడా లేడా? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 24-25 వచనాలు ఉంటది కదా. ఏం మేలంట? దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం, దేవుని కొరకు శ్రమలు అనుభవించడము మేలు అంటున్నాడు. ఏది మేలు అని అంటే దేవుని కొరకు నువ్వు శ్రమలు అనుభవించడము నీ జీవితానికి మేలు. కాబట్టి శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఆలోచించాలంటే ఈ శ్రమలు నా మేలు కొరకే. అవి అనుభవిస్తున్నప్పుడు మనకు కీడుగా కనబడుతుంటాయి. ఎలా కనబడుతున్నాయి? అవి అనుభవిస్తున్నప్పుడు ఇది నాకు కీడు జరిగింది అని అనుకుంటాం. కాదు,
ఈ శ్రమల ద్వారా దేవుడు నీకు ఏం నేర్పించాలనుకుంటున్నాడన్న ఈ పాఠం నీకు అర్థం కాకపోతే శ్రమల యొక్క ప్రాముఖ్యత నీకు ఎప్పుడు కూడా అర్థం కాదండి. కొన్ని సందర్భాల్లో మనము భరించలేనంత శ్రమను అనుభవిస్తుంటాం, బాధను అనుభవిస్తుంటాం. మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మనము నెమ్మది లేకుండా కూడా ఉంటాం. అసలు ఇలాంటి పరిస్థితికి దేవుడు నీ జీవితంలో ఎందుకు అనుమతిచ్చాడో ఆయన మనసును, ఆయన ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకొని పాఠము నేర్చుకోకపోతే, శ్రమలలో దేవుడు నీకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు ఆయన ఉద్దేశం నీకు అర్థం కాకపోతే ఎప్పుడు కూడా నువ్వు శ్రమలలో ఇవి నా మేలు కొరకు జరిగినవని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవు. ఆ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కీడుగానే కనబడుతుంది, కానీ అది తుదకు నీకు మేలే కలుగజేస్తుంది. యోసేపు గారి జీవితం ప్రారంభంలో ఎలా ఉంది? అన్ని శ్రమలే. ఎవరి దగ్గర వచ్చినాయి? సొంత వాళ్ళ దగ్గరనే ఏమొచ్చాయి? శ్రమలు, శోధనలు, బాధలు, హింసలు, ప్రాణాపాయము కూడా సొంత అన్నల ద్వారానే వచ్చాయి. తర్వాత ఐగుప్తు దేశానికి బానిసగా కొనిపోబడిన తర్వాత అక్కడ కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి. ఏం తప్పు చేశాడు? ఇప్పుడు యోసేపు అనుకోవాలి కదా, నేను ఏం తప్పు చేయలేదు కదా, నేను దేవుడు చెప్పినట్టుగానే బ్రతుకుతున్నాను కదా, ఆయనకు నచ్చినట్టుగానే బ్రతుకుతున్నాను కదా, ఏ పాపము చేయడం లేదు కదా, నాకే ఎందుకు వచ్చాయి అని అనుకున్నాడా? ఆ శ్రమలలో కూడా ఆయన నమ్మకంగా బ్రతికాడండి. అలా బ్రతికాడు కాబట్టి ఆ శ్రమలలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ శ్రమలను అనుభవించి నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని ఆయన నేర్చుకున్నాడు. అది నేర్చుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనను ఆ దేశంలోనే ప్రధానిగా దేవుడు నియమించాడు. ప్రారంభము కీడుగా కనబడింది, దాని ముగింపు మేలుగా కనబడుతున్నట్టుగా మనకు లేఖనాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా యోసేపు అనుకున్నాడా? మనం కూడా అనుకుంటాం ఆ శ్రమలు వచ్చినప్పుడు. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ స్థితిని యోసేపుకు కలిగించడం కొరకు ఈ శ్రమల గుండా ఆయనను నడిపించాడు. మీకు అర్థమైందా మాట? ఈ శ్రమల గుండా యోసేపుని ఎందుకు నడిపించాడంటే ఆయనలో ఒక స్థితిలో నిలబెట్టాలని, ఆ దేశములోని అందరికంటే గొప్పవారిగా నిలబెట్టాలని దేవుడు ఆయనను శ్రమల గుండా నడిపించి ఆయనను ఆ దేశానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టాడు. ఈనాడు దేవుడు కూడా నిన్ను ఆ స్థితిలో నిలబెట్టాలనుకుంటున్నాడు, కానీ మనం ప్రారంభంలోనే ఏమైపోతున్నాం? పడిపోయి ఆ స్థితిని మనం పొందుకోలేకపోతున్నాం. ఈ శ్రమలలో మనం నిలబడగలిగితే పరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చుని పెడతానంటున్నాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని ఎందుకు మనం తృణీకరిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము? శ్రమలలో మనం ఎలా ఉండాలన్న దాంట్లో శ్రమలు మనకు మేలు అని మనము ఎంచుకోవాలి. ఈ శ్రమలు నా మేలు కొరకే అనుకోవాలి. భక్తుల జీవితంలో ప్రారంభంలో అది కీడు కొరకి కలిగినట్టు కనిపిస్తుంది, తుదకు దేవుడు మేలుతో ఆ యొక్క శ్రమలను ఎండి చేశాడు. అవునా కాదా? యోబు గారి జీవితం కూడా అలానే ఉంది కదా. ఆయన ఏమంటాడు? శోధింపబడిన పిమ్మట నేను సువర్ణములా మారిపోయాను అంటున్నాడు. అంటే మీరు ఆలోచించాలి, శోధింపబడిన తర్వాత ఇంకా మేలిమి బంగారుగా మార్చబడుతున్నాము. కానీ మనము ఒక విశ్వాసి ఎలా అవుతాడంటే మేలిమి బంగారుగానే మారిపోతాడు. క్రీస్తు కలిగినటువంటి మనసు ఎవరిలోనైతే ఆయుధంగా ఉంటుందో ఆ మనసు కలిగినటువంటి వారు ఇంకా మేలిమి బంగారుగా మారుతుంటారు, ఇంకా చెక్కబడుతుంటారు, పరిపూర్ణులుగా మార్చబడతారు ఈ శ్రమలలో. ఆ మనసు లేని వారే దేవుని నుండి దూరం అవుతారు, దేవుణ్ణి విడిచిపెడతారు, దేవుని మీద నుండి మనసును తొలగించుకుంటారు.
కాబట్టి మనం అలా ఉండొద్దు అని నేర్చుకుంటున్నాము. శ్రమలు మేలని ఎంచుకోవాలి. శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఈ శ్రమలు నా మేలు కొరకే అని అనుకోవాలి. ఎన్ని పాయింట్స్ అయినాయి ఇప్పటికి? 4 అయినాయి. 5వ విషయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చేసరికి? మేలను ఎంచుకోవాలి. ఇక్కడ శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలంటే సంతోషించాలి అని తెలుసుకుంటున్నాం. ఎందుకు సంతోషించాలో క్వశ్చన్ వేసుకొని మనం వివరణ విందాం. శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. కానీ శ్రమలలో ఏ క్రైస్తవుడైనా సంతోషంగా ఉంటాడా? ఎవరైనా శ్రమలలో ఎవ్వరు కూడా సంతోషంగా ఉండరండి. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము కలిగి ఉన్నటువంటి వారు, ప్రభు మనసు కలిగి ఉన్నటువంటి వారు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో ఏం చేస్తారంట? సంతోషిస్తారు అన్నమాట ఇక్కడ వ్రాయబడింది. ఏం చేస్తారంట? సంతోషిస్తారు అన్నమాట ఇక్కడ వ్రాయబడింది. శ్రమలలో క్రైస్తవుడు ఏం చేయాలి? సంతోషించాలి అని తెలుసుకుంటున్నాం. ఎందుకు సంతోషించాలో నేను లాస్ట్ చెప్తాను, క్వశ్చన్ మార్క్ తర్వాత ఇస్తాను. శ్రమలలో క్రైస్తవుడు ఏం చేయాలంటే సంతోషించాలి అని తెలుసుకుంటున్నాం. ఒకసారి ఈ మాటను ఇలానే పెట్టేసి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఏలగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఈనాడు ప్రారంభ సంఘానికి ఉన్నటువంటి ఈ లక్షణము నేటి క్రీస్తు సంఘముగా, దేవుని సంఘముగా పిలువబడుతున్న మనకు ఎందుకు లేదు? శ్రమలలో క్రైస్తవుడు సంతోషించాలి. ఒకనాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాసిదోనియా సంఘస్థులు ఎలా ఉన్నారంట? బహుశ్రమలు అన్నాడా? 1-2 శ్రమలు అన్నాడా? బహుశ్రమల వలన పరీక్షింపబడగా, అంటే వారిని పరీక్షించడానికి బహుశ్రమలను వారి జీవితంలో వచ్చాయంట. వారి జీవితంలో బహుశ్రమలు వచ్చాయంట. వారిని పరీక్షించడానికి, వారి విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి బహుశ్రమలు వచ్చాయంట. వారు బహుశ్రమల వలన, అంటే అనేకమైన శ్రమలు వారి జీవితంలో వచ్చి వారి జీవితాన్ని పరీక్షించడానికి అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో వారు ఎలా ఉన్నారంట? అత్యధికముగా సంతోషించిరి. ఇంతకుముందు ఏం తెలుసుకున్నాం? శ్రమలలో క్రైస్తవుడు సంతోషించాలి అని మాత్రమే ఆలోచించాము. కానీ క్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకున్న ఒకనాటి సంఘము ఏం చేసిందంట? బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. సంతోషం కాదు, అత్యధికముగా సంతోషించిరి. అత్యధికముగా సంతోషించిరి. పేతురు యోహానులను కూడా పట్టుకొని మీరు ఈ నామమును బట్టి మీరు ప్రకటించకూడదని వారిని కొట్టారంట, బెదిరించారంట. అయినా కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పి ధైర్యంగా వచ్చేసారు. వచ్చి సంఘముతో ఏమంటున్నారు తెలుసా? ఆయన నామము నిమిత్తము
శ్రమ పొందుటకు యోగ్యులమని దేవుడు మనల్ని ఎంచినందున వారు ఏం చేశారంట తెలుసా? సంతోషించనంట, ఆనందంతో ఉప్పొంగిపోయారంట. ప్రభు కొరకు నేను శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇది నా భాగ్యము అనుకొని వాళ్ళు అత్యధికముగా సంతోషించినట్టుగా మనకు లేఖనాల్లో కనబడుతుంది. మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వస్తే అంత సంతోషంగా ఉండాలి. అర్థమైందా? ఎప్పుడు ఉంటావు? నేను అందుకొరకే మొదటగా చెప్పాను, ప్రభు మనసు ఆయుధముగా ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళు మాత్రమే చేసే పని. అందుకొరకే క్రైస్తవుడు శ్రమలలో ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు? క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు. క్రీస్తును కలిగిన వాడు ఇలానే ఉంటాడు. అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చినా ఆశ్చర్యపడడు, అధైర్యపడడు, ధైర్యంగా ఉంటాడు. ఇవి నా మహిమ కొరకే వచ్చాయి, నన్ను పరిపూర్ణునిగా మార్చడానికి వచ్చాయని ప్రార్థన చేస్తాడు. ఇంకేం చేస్తాడు? ఆ శ్రమలు నా మేలు కొరకే వచ్చాయని తలంచి శ్రమ నొంది ఉండడం నాకు మేలని, క్రీస్తు ప్రజలతో దేవునితో శ్రమలు అనుభవించడం మేలని యోచించిన ఒకనాడు మోషేలాగా భక్తుల్లాగా మనం బ్రతకడానికి ఇష్టపడతాం. ఆ శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు అవి సంతోషం అని మనం ఏం చేస్తాము? ఎంచుకుంటాం. శ్రమల్లో క్రైస్తవుడు సంతోషంగా ఉండాలి. ఒకనాడు మాసిదోనియా సంఘస్థులు ఎలా ఉన్నారంటే అత్యధికమైన శ్రమలు వచ్చాయంట, బహుశ్రమలు వచ్చాయంట. ఎన్ని శ్రమలు వస్తాయి, వాళ్ళు అంత అత్యధికముగా ఆనందించారు. అపోస్తలులు కూడా అది మా భాగ్యం అని ఆనందించారు. ఇంకా చూసినట్టయితే అదే యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు ఉంటాయి చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఏమంటున్నాడు? అది ఎలాంటి ఆనందం అని ఎంచుకోవాలంట? ఎందుకు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పును పుట్టించునని ఎరిగి. ఎవరిలో ఓర్పు పుట్టిస్తారు చెప్పండి? శ్రమలు వచ్చినప్పుడు ఎవరికైనా ఓర్పు వస్తుందా? ఓర్పు నశించిపోతుంది. ఒక మాటలో చెప్పాలండి, శ్రమలు వస్తే ఓర్పు వస్తుందా? ఎవరు చెప్పారు చెప్పండి? శ్రమలు వస్తే ఓర్పు వస్తుందా? ఓర్పు పోతుందా? నిజం చెప్పాలంటే ఓర్పు పోతుంది. ఇది నా వల్ల కాదు అనేసి మనము భరించలేం. శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోగలుగుతాం అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏం చేయబడ్డారు? ఆయనకు సిలువ వేయబడింది. ఆయనను సిలువ వేశారు అంటే కాళ్ళలో ఏం పెట్టారు? మేకులు కొట్టారు. చేతులకు ఏం కొట్టారు? శిలలు కొట్టారు. ఇది శ్రమనా కాదా? ఒకసారి నువ్వు కొట్టించుకో. అయినా ఓపిక ఉందనంటే నీకు శ్రమల్లో ఓపిక ఉన్నట్టే. ఉంటుందా? అంత చేతుల గుండా మేకులు కొట్టినప్పుడు అంటే కొట్టక ముందు ఎంత ఓపికతో ఉంటావో ఆ మేకులు కొట్టినప్పుడు కూడా సేమ్ అంతే ఓపిక ఉన్నాదనుకో, నీకు శ్రమల్లో ఏముంటుందంట? ఓపిక ఉన్నట్టు. అలా ఓపిక ఉన్నదంటే క్రీస్తు కలిగినటువంటి మనసు నీలో ఆయుధంగా ఉన్నట్టు. అర్థమైందా? ఈ శ్రమలు వచ్చినప్పుడు ప్రతి మనిషిలో కోల్పోయేది ఏంటంటే ఓర్పు. అందుకొరకే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీకు కావాల్సింది ఏంటిది? ఓర్పే అంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి శ్రమలలో మనిషి కోల్పోయేది ఏంటంటే ఓర్పు. అదే క్రీస్తు కలిగినటువంటి మనస్సుని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో శ్రమలు వస్తే వారి జీవితంలో ప్రభు మనస్సు ఏం చేస్తుందో తెలుసా? నీకు ఓపికను పుట్టిస్తుందంట. ఇది ప్రత్యేకం. మీకు అర్థమైందా?
శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు ఎవరిలోనైతే వస్తుందో వారిలో క్రీస్తు మనసు ఉంది అని అర్థం. ఇది లేని వారే శ్రమలు వచ్చినప్పుడు ఆవేశపడతారు, గొడవ పడతారు, ఓపిక కోల్పోతుంటారు. ఈ మనసు ఈనాడు మనలో ఉందా అని ఆలోచించాలి. అర్థమైందా? మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ప్రభువు మనసు కలిగి ఉన్నటువంటి వారిలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని, ఎలాంటి ఆనందం అంట? మహానందమని ఎంచుకోవాలి. మహానందం, ఆనందించాలి, అత్యధికంగా ఆనందించాలి, మహానందముతో మనము ఉండాలి. ఆ మహానందం మనము అనుభవించాలి, లేదా ఆ మహానందం అని ఎంచుకోవాలి అన్నమాట దేవుడు అక్కడ మనకు నేర్పిస్తున్నాడు. అర్థమైంది కదా? ఇప్పుడు ఎందుకు సంతోషించాలి అని మనం ప్రశ్నించుకున్నాం. శ్రమల్లో క్రైస్తవుడు ఎందుకు సంతోషించాలి, ఎందుకు అత్యధికంగా ఆనందించాలి, అది మహానందం అని ఎందుకు భావించాలి అని అంటే, ఇప్పుడు రండి పేతురు రాసినటువంటి పత్రికకి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా సంతోషించండి. ఏమర్థమైంది మీకు? ఆయన కొరకు మనము శ్రమలు అనుభవిస్తే, ఆయన బయలుపరచబడినప్పుడు, లేదా ఆయన వచ్చినప్పుడు, ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మనము మహానందముతో సంతోషించాలనంటే ఈ లోకములో దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమలో మనం ఏమవుతామంట? పాలివారం అవుతాం. కాబట్టి ఆయన శ్రమలలో పాలివారయ్యున్నంతగా మనం సంతోషించాలంటున్నాడు. ఎలా సంతోషించాలంట? క్రీస్తు శ్రమలలో పాలివారయ్యున్నంతగా సంతోషించాలంటున్నాడు. పాలివారయ్యున్నంతగా సంతోషించాలి అంటే మనము దేవుని కొరకు అనుభవించే ప్రతి శ్రమ, ప్రతి శోధన క్రీస్తులో మనల్ని పాలివారిగా మార్చేస్తుంది. పాలివారంటే, ఇప్పుడు మీ నాన్నకు ఆస్తి ఉంది, ఒక 10 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఆస్తిలో ఎవరికి పాలిస్తాడు? కొడుకులకి ఇస్తాడు. అవునా కదా? ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు అనుకో తండ్రికి. ఇప్పుడు ప్రభుదాస్ అన్న, జంగన్న 2 నాన్నకు కుమారులు అనుకోండి. ఇప్పుడు ఆయనకున్న 10 ఎకరాలలో ఎవరు పాలి భాగస్తులు అంటే 2 పాలి భాగస్తులు. ఇప్పుడు జంగన్న పెద్దవాడు కనుక ఇప్పుడు ఏమంటాడు? ప్రభుదాస్ నా పాలివాడు కాబట్టి మా నాన్న ఆస్తిలో ఏం కావాలి? ఇప్పుడు నాకెంత హక్కు ఉందో ప్రభుదాసు కూడా అంతే హక్కు ఉంటుందని ఏం చేస్తారు? ఆస్తిలో సమానమైన స్థితిని కలిగిస్తారు. అవునా కదా? ఇప్పుడు క్రీస్తు శ్రమల్లో మనం పాలివారమై ఉన్నామంటే దేనికి సూచన చెప్పండి? గలతీలోకి రాష్ట్ర పత్రికలు ఉంటుంది, తీస్తే మళ్ళీ లేట్ అవుతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, మనము కుమారులమైతే దేవుని వారసులమంట. అదే క్రీస్తుతో కూడా శ్రమ పడిన వారమైతే ఆయన తోడి వారసులం అని బైబిల్లో రాయబడింది. అర్థమైందా? అర్థం కాలేదా? క్రీస్తు తోడి వారసులము అని అంటే ఇప్పుడు మనకేమర్థమైంది? ఆయన కలిగి ఉన్న మహిమలో మనము కూడా సమానమైన ఆ మహిమను పొందుతాము అని అంటున్నాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని పరలోకంలో మన కొరకు సిద్ధపరిచాడు. ఆ మహిమను మనం చూడాలి. ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఆ మహిమను గురించి ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలి? మనము అత్యధికముగా ఆనందించాలి. క్రీస్తుతో కూడా పాలివారమని, తోడి వారసులమని మనము గ్రహించాలి. ఎన్నో పాయింట్ తెలుసుకున్నాం ఇప్పుడు? 5. ఇప్పుడు 6వ పాయింట్ తెలుసుకున్నాం. కిందికి వచ్చేసరికి 14వ వచనం.
మీరు నిందల పాలు సరే 16వ వచనం ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల సిగ్గుపడక అతడు సిగ్గుపడక బట్టి ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలెను అన్న మాట అక్కడ వ్రాయబడింది. ఏం చేయాలంటే క్రైస్తవుడు శ్రమల్లో అని అంటే దేవునిని మహిమపరచాలి. క్రైస్తవుడు శ్రమలలో ఏం చేయాలి అని అడిగితే క్రైస్తవుడు శ్రమలలో దేవునిని మహిమపరచాలి. దేవునిని మహిమపరచాలి. దేవుని నమ్ముకున్నందుకు ఒకవేళ నీకు శ్రమలు వస్తే నువ్వేం చేయదంట, సిగ్గుపడొద్దు. అనుకుంటారు కదా, మనకు శ్రమలు వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు అంటుంటారు కదా కొంతమంది. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళకు మస్తు శ్రమలు వస్తున్నాయంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? అవమానంగా అనిపిస్తుంటుంది. అలా ఎప్పుడు మీరు అవమానంగా ఫీల్ కాకండి. ఏం చేయాలో తెలుసా? సంతోషించాలంట. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించాలి అని అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి అలా ఆనందించాలి. కానీ ఎప్పుడు కూడా శ్రమలలో మనము సిగ్గుపడకూడదు, అవమానంగా ఫీల్ అవ్వద్దు. ఈ శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు ఈ శ్రమల్లో క్రైస్తవుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవునిని మహిమపరచాలి. అలా మహిమపరిచిన వారు ఎవరున్నారో చెప్పండి. అలా శ్రమలలో దేవుణ్ణి మహిమపరిచిన వారు ఎవరున్నారంటున్నా? ఒక యోబు ఉన్నారండి, భక్తులందరూ కూడా ఉన్నారు. అవునా కదా? వీళ్ళందరూ శ్రమలలో ఏం చేశారంటే దేవునిని మహిమపరిచారు. మనం ఎప్పుడు మహిమపరుస్తామంటే మేలు కలిగినప్పుడు మహిమపరుస్తాం. కానీ భక్తులు అలా కాదు. ఆస్తంతా పోయినా దేవుణ్ణి మహిమపరచగలుగుతావా? అమ్మా, మీకు ఒక పరీక్ష. శ్రమలలో క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, బాధపడకండి. మీ పిల్లలు చనిపోయారనుకోండి, దేవునికి మహిమ కలుగునుగాక అంటారా? అంటున్నా. బాధపడకండి. నేను మనల్ని పరీక్షించుకోవడానికి అంటున్నా. శ్రమలు వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పాలంటే, యోబు లాంటి పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు, యోబుకి ఎంతమంది పిల్లలు? 10 మంది. దాంట్లో 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. 10 మంది ఒక్కసారే చచ్చిపోయారు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మహిమపరచగలుగుతామా అంటున్నా. దేవునికే మహిమ కలుగునుగాక అని ఎంతమంది అంటారు చెప్పండి? మేలు జరిగితే దేవునికి స్తోత్రం, నిజంగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని సంతోషంగా అంటుంటాం. మేలు చేసినప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తావు. మన జీవితంలో కీడు వచ్చినప్పుడు దేవుణ్ణి మహిమపరచావా? నువ్వు ఆలోచించాలి. ఈ కీడు అనుకుంటున్నాం కానీ ఈ కీడు కూడా నా మేలు కొరకే అని నువ్వు విశ్వాసంతో ఆలోచించి, నీ జీవితంలో కీడు వచ్చినా ఈ కీడును దేవుడు నా జీవితంలో ఎందుకు పంపించాడంటే నా మేలు కొరకే అని, ఈ కీడు నా మేలు కొరకే అన్న విషయం నీకు అర్థమైతే ఆ కీడులో కూడా నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి. శ్రమలు వచ్చినాయా? దేవుణ్ణి మహిమపరచు. నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినాయా? అయినా దేవుణ్ణి మహిమపరచు. నీకు నష్టం కలిగిందా? దేవుణ్ణి మహిమపరచు. యోబు కలగదా? ఆస్తంతా పోయింది, దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు. పిల్లలందరూ చనిపోయారు, దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు. శరీరం అంతా కురుపులతో నిండిపోయి కుష్ఠరోగం వచ్చినట్టు అయిపోయింది అన్న పరిస్థితి, అయినా దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు. భార్య వచ్చి దూషించింది, చచ్చిపో అన్నది. భార్యనే గద్దించి దేవుడు మేలునిచ్చినప్పుడు అనుభవించావు, దేవుని మహిమపరచావు. కానీ కీడు అనుభవింప తగదా అని దేవుని మహిమపరచాడు. స్నేహితులు వచ్చి నిందిస్తున్నా కానీ దేవుని మహిమపరచాడు. చివరికి ఏమంటాడు తెలుసా? ఆ దేవుడు నన్ను చంపినా నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను, ఆయనకే మహిమ కలుగును గాక అన్నాడు.
ఒక క్రైస్తవుడు శ్రమలలో ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? దేవునిని మహిమపరచాలి. ఒక యోబు గారు ఎలా మహిమపరచారు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అలానే మహిమపరచాడండి. ఎంత భయంకరమైనటువంటి శోధన యేసు ప్రభుకి వచ్చింది. ఆ శ్రమల్లో, ఆ శోధనలో దేవుణ్ణి ఎంత సంతోషపరచాడంటే, దేవుడే పొంగిపోయేంతగా దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభు. దేవుడే ఉప్పొంగిపోయాడు. ఆయన చిత్తము కొరకు మనుషులందరిని రక్షించడానికి ఆయన అనుభవించిన శ్రమ వలన దేవుని క్రియల ద్వారా మహిమపరిచి దేవుడే ఉప్పొంగిపోయి తన కలిగి ఉన్నటువంటి సమస్తమైన అధికారాన్ని యేసు ప్రభువుకు అప్పగించాడు. 3 లోకాలలో కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేశాడు? హెచ్చించాడండి, గొప్ప చేశాడు. అర్థమైందా? ఏం చేశాడంట? ఆకాశం పరలోకమందు గాని, భూమి మీద గాని, కిందనున్న పాతాళ లోకము గాని, ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో వంగాలి, మోకరించాలి. ప్రతి నాలుక దేవుని మహిమార్థమై ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలి. అన్నింటికంటే గొప్ప నామముగా యేసు ప్రభువును దేవుడు హెచ్చించి సర్వాధికారం ఇచ్చాడండి. శ్రమలలో దేవుణ్ణి మహిమపరిస్తే ఇంత గొప్ప భాగ్యం ఉంది. దీన్ని ఈనాడు క్రైస్తవులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. శ్రమల్లో మనం ఎలా ఉండాలంట? ఆశ్చర్యపడకూడదు, అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఆ శ్రమలు మన మేలు కొరకే అని ఆలోచించాలి. ఆ శ్రమల్లో సంతోషించాలి, అత్యధికముగా ఆనందించాలి, మహానందమని ఎంచుకోవాలి. అర్థమైందా? క్రీస్తు శ్రమల్లో పాలివారమై ఉన్నామని సంతోషించాలి, ఆయన తోడి వారసులమని మనము సంతోషించాలి. చివరిగా శ్రమల్లో క్రైస్తవుడు దేవుణ్ణి మహిమపరచాలి. ఇది మొదటి భాగము. రెండవ భాగం మనము కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఈ మాటలు మీ అందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.